సో ముందుగా మనం మల్కాజ్గిరి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మల్కాజ్గిరిలో సీఎం ఆయన సిట్టింగ్ స్థానం, అది చాలా టఫ్ ఉండే అవకాశం ఉందన్నారు. ప్లస్ బలమైనటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కూడా బలంగానే ఉన్నాడు వాస్తవంగా. కానీ అనూహ్యంగా దాదాపు 4 లక్షల దగ్గరలో మీరు మెజార్టీ తీసుకురావడంలో మీ స్ట్రాటజీస్ పనిచేసి చెప్పేసి అనుకుంటా ఉన్నాం. సో దాని వెనకాల అసలు ఎలాంటి వ్యూహాలు మీరు రచించారు అసలు? నమస్కారం అందరికి. ఫస్ట్ సో అంటే మేము మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ తీసుకోవడానికి లేకపోతే మహబూబ్ నగర్ తీసుకోవడానికి ఒక కారణం ఉందండి. సో రెండు సీఎం కాన్స్టిట్యున్సీలు అని మనం అనొచ్చు. ఒక దగ్గర సిట్టింగ్ కాన్స్టిట్యున్సీ, ఒకటి ఓన్ డిస్ట్రిక్ట్. సో ఈ రెండింటిని ఒక యంగ్ టీమ్, మాది చిన్న యంగ్ టీమ్, ఒక 15 మంది యంగ్ మంచి కాలేజెస్ నుంచి బయటకు వచ్చిన టీం అన్నమాట. సో ఆ టీం అసలు ఏం చేద్దాం, ఈ ఎలక్షన్ కి మన కాంట్రిబ్యూషన్ ఏంటి, మనం అంటే అసలు అతి పెద్ద సమస్యను తీసుకుని దాన్ని ఛేదించడం మొదలు పెడితే మనకు కూడా మన మెదడుకు కూడా పదును పెట్టినట్టు అయ్యిద్ది అన్న యాంగిల్లో మేము తీసుకోవడం జరిగింది అనమాట. ఈ రెండు మేము ఈటెల రాజేందర్ని, డికే అరుణ గారిని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చాలా వెల్కమింగ్ ఉన్నారు, తీసుకున్నారు మమ్మల్ని, కన్విన్స్ అయ్యారు. ఓకే దీన్ని జెన్యూన్ వర్క్ చేస్తున్నారు. పాస్ట్ లో నాకు ఒక 8 years ఎక్స్పీరియన్స్ ఉంది దీనిలో. ఇంతకు ముందు పొలిటికల్ కానీ, ఫీల్డ్ వర్క్ కానీ, సో కన్సల్టింగ్ కానీ, ఈ మూడిట్లో కలిపి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. మా టీం వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు వేరే ఫీల్డ్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో మేమందరం వచ్చినప్పుడు ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి గురించి మాట్లాడడం మొదలు పెడితే ఫస్ట్ నాకు ఇంకా గుర్తు, రాజేందర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అన్నట్లే ఉంది, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అప్పటికి. వెళ్ళేటప్పటికి ఆయన అప్పటికే నాకు వచ్చేసిద్ది అనే లైన్ లో ఉన్నారు ఆయన. ఓకే వెల్ అండ్ గుడ్, నాయకుడు తెచ్చుకుంటే దట్స్ ఇంకా స్టార్ట్ చేద్దామనే ఉంటది మాకు కూడా. సో మేము ఆయనకి మా ఫస్ట్ డిస్కషన్ నాకు ఇంకా గుర్తుంది ఈటెల రాజేందర్ గారికి. మేము చెప్పిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన అగ్రి అయ్యి, అందుకే ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఏమో ఆయన ఈజీగా కన్విన్స్ అవ్వడానికి మేము చెప్పిన దానికి. సార్ మల్కాజ్గిరి 38 లక్షల మంది ఓటర్లు, 60 లక్షల మంది జనాభా, ఒక 5-6 దేశాలు యూరోప్ కంట్రీలు కలిపితే ఉన్న జనాభా ఇది. సో ఇండియా మినీ ఇండియా. దేశం నలుమూలల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి వచ్చి పీపుల్ సెటిల్ అయ్యారు, ఆంధ్ర నలుమూలల నుంచి వచ్చి పీపుల్ సెటిల్ అయిన కాన్స్టిట్యున్సీ ఇది. రకరకాలు కోహర్ట్స్ అంటాం మనం. ఇక్కడ లేని కోహర్ట్ ఉండదు, ఇక్కడ లేని కాస్ట్ ఉండదు. అసలు ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళారు. సత్యనారాయణ గారు కావచ్చు, సో దాని తర్వాత మల్లారెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరు గెలినా ఒక ప్రాముఖ్యమైన ప్లేస్ కి వెళ్ళున్నారు ఇంతకు ముందు. సో మేము మాట్లాడేటప్పుడు ఆయనకి మేము ఫస్ట్ చెప్పింది ఏంటంటే, సార్ ఈ ఎలక్షన్ ని డబ్బులతో గెలవలేం, ఈ ఎలక్షన్ ని కులంతో గెలవలేం, ఎందుకంటే ఒక్క కులం లేదు ఇక్కడ. ఈ ఎలక్షన్ ని మతంతో గెలవలేం, ఈ ఎలక్షన్ ని దేంతోనూ గెలవలేం. ఈ ఎలక్షన్ కేవలం నేరేటివ్ తో గెలవగలం, ఒక స్ట్రాంగ్ నేరేటివ్, పబ్లిక్ ని, మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ ని కనెక్ట్ చేసే యాంగిల్లోనే ఈ ఎలక్షన్ ని గెలవగలం అన్నది చెప్పాం సార్. అన్నది చెప్తే ఆయన కూడా అగ్రీ చేశారు దాంతో. ఫస్ట్ మా మీటింగ్, సార్ దేంతోనూ గెలవలేం, దీంతో మాత్రమే గెలవగలం, మేమేమేమి చేస్తామో చెప్పిన తర్వాత ఆయనకి ఇది చెప్పామన్నమాట. చెప్తే ఆయనకి అది నచ్చింది. ఓకే ఆయన కూడా అదే. మీరు ఏం నరేటివ్ తీసుకున్నారు జనరల్ గా? సో మేము కిందికి ఫస్ట్ బేస్ లైన్ స్టడీ అని చేస్తాం అనమాట. ఒక క్యాండిడేట్ ని తీసుకున్న తర్వాత బేస్ లైన్ స్టడీ, అసలు ఆ క్యాండిడేట్ మీద ఏం ఒపీనియన్ ఉంది, పార్టీ మీద ఏం ఒపీనియన్ ఉంది. ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి, 7 కంట్రీస్ టైప్ ఉంటాయి. కుకట్పల్లి పబ్లిక్ కి, మేడ్చల్ పబ్లిక్ కి ఆస్మాన్ ఫరక్ డిఫరెన్స్ ఉంటుంది. కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్ కే చాలా డిఫరెన్స్ ఉంటుంది. కుత్బుల్లాపూర్ సెటిలర్స్ ఎక్కువ. సో అండ్ ఇంకోటి ఏంటి పైపెచ్చు, ఇక్కడ ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా బీజేపీ గెలవలేదు, ఒక కాన్స్టిట్యున్సీ కూడా బీజేపీ గెలలేదు, ఒక ఎమ్మెల్యే లేడు, కార్పొరేటర్ లేడు. ఎల్బీ నగర్ ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు, బట్ ఎమ్మెల్యేస్ లేరు. 7 ఎమ్మెల్యేస్. అది కాక ఎలక్షన్ అయి 4 నెలలు కూడా అవ్వాలి, 5 నెలలు కూడా అవ్వాలి. సో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనుకుంటాం. సో 7 అసెంబ్లీలు, ఒక్క అసెంబ్లీ కూడా లేదు. అయినప్పుడు మేము కింద స్టడీ చేసినప్పుడు మాకు ఒకటి బాగా అర్థమైంది. ఈటెల రాజేందర్ అనే అతను చాలా స్ట్రాంగ్ మాస్ లీడర్, మాస్ కనెక్ట్ ఉన్న లీడర్ కింద. అది మాకు క్లియర్ గా అర్థమైంది, ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్. సో క్యాండిడేట్ ఈజ్ ఆర్ స్ట్రెంగ్త్ అనుకున్నాం మేము కింద బేస్ లైన్ చేసినప్పుడు. సో మేమేమనుకున్నాం హుజురాబాద్ నుంచి ఇక్కడికి మారుతున్నారు అనుకో, లేదు అసలు ఏం, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ హిమ్, ఈజీగా రికగ్నైజ్ చేస్తున్నారు. కిందికి వెళ్ళినప్పుడు ఒక స్టేట్ లీడర్ ఉండే ఇమేజే ఉంది ఆయనకి. సో ఓకే ఈటెల రాజేందర్ది బాగా అనిపించింది, స్ట్రాంగ్ లీడర్ అనేది కింద నుంచి మాకు అర్థమవుతుంది, పర్సెప్షన్ పీపుల్ లో ఉంది, స్ట్రాంగ్ లీడర్, అందరూ గుర్తుపట్టగలుగుతున్నారు. రెండోది మోదీ ఫ్యాక్టర్ విపరీతంగా ఉంది. అసలు మోదీ ఫ్యాక్టర్ ఎంత ఉందంటే, మనం
ఎందుకు కోటేస్తావంటే మోదీ కోటేస్తా, అంతే. ఎవరు కోటేస్తావు కాదు, ఎందుకు కోటేస్తావంటే మోదీ కోటేస్తా. మోదీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రీజన్, మోదీయే రీజన్ అయిపోయాడు. ఎవరు కోటేస్తావంటే మోదీ కన్నా పర్లా. సో పువ్వు మోదీ రెండు సింక్ లో చెప్తారు మనకి ఆన్సర్లు చెప్పేటప్పుడు. ఈ రెండు రీజన్స్. మూడోది ఏమనిపించింది అంటే మాకు బీజేపీకి ఎప్పుడు కూడా అర్బన్ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతున్నారు. అర్బన్ ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు బీజేపీకి. ఎస్పెషలీ నేషనల్ లో బీజేపీ గెలుస్తుంది అనే ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి అర్బన్ ఆడియన్స్ ఎప్పుడు కూడా గెలిచే పార్టీని సపోర్ట్ చేస్తారు జనరల్ గా. సో గెలిచే పార్టీని సపోర్ట్ చేస్తారు కాబట్టి సెంట్రల్ లో గెలుస్తుంది, ఓకే బీజేపీ తెలిపోదాం. ఈ మూడు కారణాలు మేజర్ కనపడినాయి. మా నేరేటివ్ అంటే ఏంటంటే అన్న సింపుల్ గా మనం ఏ పని చేసినా ఆ పర్టికులర్ లైన్ కనపడుతూ ఉంటుంది మనకి. అంటే ఈటల రాజేందర్ గారు ఏదన్నా మీరు మాట్లాడినా, ఒక ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టినా, ఈటల రాజేందర్ గారు యూత్ తో మాట్లాడినా, ఈటల రాజేందర్ గారు మహిళలతో ఎవరితో ఇంటరాక్ట్ అయినా మీకు ఒక అండర్లయింగ్ లైన్ కనపడింది. ఆయన ఎప్పుడు కూడా మోదీ గారు దేశానికి కావాలి, మల్కాజ్గిరిని గెలిపించుకొని మోదీ గారిని బలపరుద్దాం అన్న లైనే ఉండేది మీకు ఎప్పుడు. మోదీ గారు ఈటల రాజేందర్ ఏంటి అనేది అందరికీ తెలుసు. దాంతో పాటుగా మోదీ, అక్కడ మోదీ, ఇక్కడ ఈటల, ఆ టైప్ లో ఒకటి బిల్డ్ అయిందనమాట. సో దీని నుంచి ఓవర్ టైం ఒక 10 days 15 days మేము టైం తీసుకొని మేము బిల్డ్ చేసింది ఏంటంటే, ఓకే మోదీ గారి ఇమేజ్ ఉంది, ఈటల ఇమేజ్ ఉంది. మోదీ గ్యారంటీ అనేది అప్పటికే బాగా ఫేమస్ అయిపోయింది. మోదీ గ్యారంటీ, ఈటల ష్యూరిటీ అనే లైన్ తో వచ్చాం మేము. కింద పబ్లిక్ నుంచి తీసుకున్న ఒపీనియన్స్ అన్నిటిని అగ్రిగేట్ చేసిన తర్వాత వచ్చిన లైన్ ఇది మాకు. మోదీ ఉండాలి, ఈటల ఉండాలి, మోదీ గ్యారంటీ, ఈటల ష్యూరిటీ. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనే ఒక సబ్జెక్ట్ ఉంది పార్టీలో. సో మోదీ గారు కొత్త వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు ఏం కాదు మోదీ గారు. సో మోదీ గారు ఇస్ ద ఫేస్, మోదీ గ్యారంటీ, ఈటల ష్యూరిటీ. సో మనం ఏం చేసామంటే, సో ఎవరినైనా ఏమన్నా అంటారు ఎవరైనా పార్టీ వాళ్ళు, బట్ మోదీని ఏమనలేరు. సో మోదీ అనే అతను ఫ్రంట్ ఎండ్ ఉన్నాడు ఇప్పుడు మనకి, మన రథసారథి మోదీ. జస్ట్ దానిలో మనం రైడ్ అవుతున్నాం. ఈటల అనే అతను రైడ్ చేయించినాం దానిలో. సో అండ్ ఈటల గారు ఆల్సో లైక్ మోదీ గారికి అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తారనమాట. లైక్ ద వే హీ టెల్స్, తనకి మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు అప్పుడు మీకు తెలిసి ఉంటుంది. సో ఆయన చాలా మోదీ గారి యాంగిల్లో మాట్లాడుతూ ఉండే అనమాట. సో ఆ రెండు సింక్ లోకి వచ్చి మోదీ గ్యారంటీ, ఈటల ష్యూరిటీ అనే లైన్ తీసుకున్నాం. దాన్ని బేస్ మీద ఒక స్ట్రాంగ్ లీడర్ కాబట్టి మల్కాజ్గిరికి ఒక ఎజెండా చెప్పినాడు. 8 ప్రామిస్లు, మోదీ గ్యారంటీ, ఈటల ష్యూరిటీ కింద 8 ప్రామిస్లు డెవలప్ చేసాం. ఆ 8 ప్రామిస్లు కూడా ఎలా ఉంటాయి, మోదీ గారి మాటల్లానే ఉంటాయి. స్వచ్ఛ మల్కాజ్గిరి, వికసిత్ మల్కాజ్గిరి, నారీశక్తి మల్కాజ్గిరి. సో మోదీ గారి మాటలే మా బాట, మా గెలుపుకు బాట. సింపుల్ గా చెప్పాలంటే ఆయన మాటల్ని మా గెలుపుకు బాటగా కన్వర్ట్ చేసుకోవాలన్నది మా ఆ రోజు ఆలోచన. ఓకే. అండ్ మోదీ ఆ 8 ప్రామిసులు కూడా మోదీ మాటల్లోనే ఉంటాయి మీరు చూస్తే. సింపుల్ మాటలు. సో నారీశక్తి మల్కాజ్గిరి అంటే ఏం చేస్తాం, ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తాం. ఎలా చేస్తాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిస్తాం, సో పరిశ్రమలు డెవలప్ చేస్తాం, ఉమెన్ సెంట్రిక్. 8 షూరిటీస్ కింద సబ్ పాయింట్స్ ఉన్నాయి. సో దాన్ని తీసుకొని ప్రాపర్ గా మోదీ గారి యాంగిల్లో వెళ్ళారు. మీరు మల్కాజ్గిరి మేనిఫెస్టో కూడా చాలా టెక్నికల్ గా సైంటిఫిక్ గా మీరు స్టడీ చేసి మరి కింద నుంచి మేము ఇష్యూస్ కలెక్ట్ చేసినాం. ఆ ఇష్యూస్ ని డైరెక్ట్ గా ఇష్యూస్ చెప్తే అర్థం కాదు జనానికి. 2 ways లో ఎలక్షన్ కి వెళ్ళాలన్న వెళ్ళినప్పుడు, ఒకటి ఈ ఇష్యూస్ అన్ని నేను సాల్వ్ చేస్తానని వెళ్ళాలి. అంటే ఇక్కడ డ్రైనేజ్ ఉంది, ఇక్కడ టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ టాప్ అప్రోచ్ అంటారు అన్నమాట. బాటమ్ టాప్ అప్రోచ్ లో ఏంటంటే మనం ఒక డివిజన్ కి వెళ్తే ఈ డివిజన్ లో ఈ ఇష్యూస్ ఉన్నాయి నేను అడ్రస్ చేస్తాను, ఇక్కడికి వెళ్తే నేను ఈ ఇష్యూస్ ఉన్నాయి నేను అవి చేస్తాను, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఉంది నాకు అర్థమైంది నేను చేస్తాను. ఇది ఒక టైప్ బాటమ్ టాప్, అంటే కింద ఇష్యూస్ ని అడ్రస్ చేస్తానని చెప్పడం. రెండోది ఏంటంటే మనం ప్రామిసెస్ ఇస్తాం కొన్ని, అది టాప్ డౌన్. మనం కొన్ని ప్రామిసెస్ ఇచ్చి అవి కిందకి తీసుకెళ్తాం. సో మేమేం చేసామంటే కింద ఇష్యూస్ మాకు అర్థమైన తర్వాత ఆ అర్థమైన ఇష్యూస్ ని 8 ప్రామిసెస్ కింద తీసుకొచ్చాం. ఆ 8 ప్రామిసెస్ ని కిందికి పంపించాం అనమాట. ప్రతి ఇంటికి రీచ్ అవుట్ అయ్యింది. మీరు ఒక స్టిక్కర్ ఉంటది చూస్తే, మోదీ గ్యారంటీ, ఈటల ష్యూరిటీ అని ఇద్దరిది ఫోటో ఉంది, ఇలా రౌండ్ స్టిక్కర్ ఒకటి ఉంటది. సో దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లగలిగాం. మోదీ అనే పేరుతో ఈటల రాజేందర్ వెళ్ళారనమాట ప్రతి ఇంటికి మోదీని తీసుకెళ్ళాం, ఆయనతో పాటు ఈటల రాజేందర్ తీసుకెళ్ళాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఆ రోజు ఈటల గారికి నేరేటివ్ అని చెప్పిన దాన్ని ఒక 15 రోజుల్లో ఆయనకు చూపించినప్పుడు ఆయన అగ్రీ చేస్తాడు. ఆయన బర్త్డే రోజు లాంచ్ చేసాం అనమాట మేనిఫెస్టో. ఆయన బర్త్డే రోజు లాంచ్ చేశాడు. లాంచ్ చేద్దామంటే చేద్దాం,
ఈటల రాజేందర్ గ్రేట్ ఏంటంటే మనం ఇప్పుడు ఒకటి చెప్పామనుకోండి, ఆయన కన్విన్స్ అయ్యండి అనుకోండి, ఎక్కువ టైం తీసుకోడు, ఇంప్లిమెంటేషన్, ఇంకా మళ్ళీ డిస్కషన్ ఉండదు ఎక్కువ, ఇంకా నాన్చడు దాన్ని, అది చేసేద్దాం. కానీ ఆయన దగ్గర ఒక క్వాలిటీ ఉందని విన్నాను. ఒకవేళ మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే ఇమీడియట్ గా అది మైండ్ లో పెట్టుకుంటాడు, అది ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు వాడతాడు, అది వారం తర్వాత వాడతాడా, సంవత్సరం తర్వాత వాడతాడో తెలియదు, ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వాడతాడని నిన్న చాలా సార్లు వినే. ఆయన లైక్ ద మెమరీ పవర్, జ్ఞాపక శక్తి అంటాం కదా సార్, ఎలిఫెంట్ మెమరీ పవర్ చాలా కాలం గుర్తుంటది. ఒకటి చెప్తే మేము ఫస్ట్ లో చెప్పిన మాట ఆఖరి రోజు వరకు గుర్తుంది, ఆ 90 రోజుల తర్వాత కూడా ఆయన గుర్తుంది. అనుకునేవాడు అది ఇంత రోజు పొద్దున్నే లేస్తే పొద్దున్నే 6 మొదలైంది క్యాంపెయిన్, రాత్రి 11 దాకా 10 దాకా నడిచేది. 10 రోజు, ఒక రోజు కాదు. అరే ఏంటిది, మేము స్కెడ్యూల్ వేసేవ్వడం ఈజీ, కానీ ఇంప్లిమెంటేషన్ మరి ఇప్పుడు స్ట్రాటజిస్ట్ ఏం చేయగలరు? స్ట్రాటజిస్ట్ అయినా, ఒక పొలిటికల్ ఎయిడ్ అయినా, ఎవరైనా ఏం చేయగలరు? ఓకే ఇలా చేద్దాం, ఒక నారేటివ్ ఫిక్స్ అయిపోయింది, ఆ నారేటివ్ జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి. ఈటల రాజేందర్ గారు విపరీతమైన మీటింగ్లు పెట్టుకోవాలనేది ఐడియా, అది ఆయనకి ఉంది ఐడియా, మనం కూడా సార్ కరెక్ట్ ఉంటుంది సార్ అని చెప్పేసి ఇచ్చినాం. చెప్పినప్పుడు ఆయన ఏంటంటే ఓకే స్కెడ్యూల్ ప్రిపేర్ చేయండి అని చెప్తాడు అనమాట. టైట్ స్కెడ్యూల్ ప్రిపేర్ చేసేవాళ్ళం. అరే పొద్దున్నే 6 నుంచి మొదలయ్యేది, రాత్రి ఇంటికి వచ్చేవాడు కాదు. అసలు ఇదేంటి అనుకునే వాళ్ళం మేమే. ఒక 10 రోజులు అయిన తర్వాత మేము ఒక మరో మనిషి అనుకోవచ్చు. నేను ఇంతకు ముందు చాలా వాళ్ళ దగ్గర పనిచేశాను, బట్ అంత ఇంటెన్సిటీతో పొద్దున మీరు 6 గంటలకు మీతో ఎలా మాట్లాడతాడో రాత్రి 10 గంటలకు అలాగే మాట్లాడతాడు మనిషి. తేడా ఏం చెప్పలేరు మీరు. ఏంటి ఎవ్రీ గంటకు ఫ్రెష్ అవుతున్నాడు ఏంటి అనుకుంటా, ఏం లేదు, కారులోనే కూర్చుంటాడు, దిగుతాడు, మీటింగ్ మీద పడతారు. మీరు చూసే మీరు కవర్ చేశారు కదా, మీకు తెలుసు.